తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ టీ లాయర్లు చెలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్, చెప్పండి, టీ లాయర్ల చెలో హైకోర్టుపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? విశిష్ట గత 2-3 రోజులుగా హైకోర్టు అడ్వకేట్లు ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తా ఉన్న ఆర్టికల్ 214 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఉండవలసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని వెంటనే చర్యలు తీసుకుని భారత ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి రిక్వైర్మెంట్ కానీ నోటిఫికేషన్ కానీ విడుదల చేసినట్లయితే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి గత 2 రోజులుగా హైకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హైకోర్టు నుండి మదీనా వరకు కూడా పెద్ద ఎత్తున హైకోర్టు అడ్వకేట్లు అదేవిధంగా జడ్జెస్ కూడా స్వచ్ఛంద విధులు బహిష్కరించి ర్యాలీలో పాల్గొనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 214 అదేవిధంగా ఆర్టికల్ 263A ప్రకారం 2 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హైకోర్టు ఉండవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే 2 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన హైకోర్టును ఏర్పాటు చేసి ఈ హైకోర్టును ఏర్పాటు చేసేంత వరకు ఎలాంటి రిక్వైర్మెంట్ కూడా చేపట్టాలని చెప్పి హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రేపు చీఫ్ జస్టిస్ హైదరాబాద్ రానున్నటువంటి నేపథ్యంలో ఆ న్యాయవాదులు అందరూ కూడా కలిసి ముందస్తుగానే ఒక మెమరాండం సమర్పించి దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించాలని చెప్పేసి మెమరాండం సమర్పించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హైకోర్టులో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో దాదాపు జడ్జెస్ లో 34 మంది నియమితులై ఉండగా అందులో 6 మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇది పూర్తి స్థాయి వివక్ష సమైక్య రాష్ట్రంలో జరిగింది. ఇప్పటికైనా రాష్ట్రాలు విడిపోయిన తర్వాతనైనా వెంటనే హైకోర్టులో ఉన్నటువంటి నియామకాల్లో చర్యలు ప్రారంభించి 263 ఆర్టికల్ ప్రకారం 2 రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి హైకోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడ్వకేట్లందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలి. సీజే కూడా దీన్ని సహకరించాలి, చీఫ్ జస్టిస్ కూడా దీన్ని సహకరించాలని చెప్పి హైకోర్టులో న్యాయవాదులు అంటున్నారు. రేపు కనుక హైదరాబాద్ రానున్నటువంటి సీజే, ఢిల్లీ నుండి హైదరాబాద్ రానున్నటువంటి సీజే గారికి ముందస్తుగా మెమరాండం సమర్పించి దీని మీద చర్యలు ప్రారంభించాలని ఇందుపత్రం సమర్పించేటువంటి అవకాశం ఉందని కూడా న్యాయవాదులు అన్నారు. అయితే దీనిపైన 7 నెలలు కావాల్సినటువంటి సమయంలో ఇప్పటివరకు చర్యలు ప్రారంభించకపోగా కావాలని భారత ప్రభుత్వం అలసత్యం ప్రవేశిస్తుంది. ఇప్పటివరకైనా 2 ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతున్నటువంటి హైకోర్టు విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియను తొందరగా చేపట్టి దీనికి సంబంధించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో తొందరగా చర్యలు తీసుకునేందుకు విధానాన్ని ప్రకటించాలని, లేకపోతే భవిష్యత్తులో కనుక అడ్వకేట్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్లు అంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్.